పురుషులు కోపం తగ్గించుకోవాలి. పిల్లల్ని కూడా, వయసు వచ్చిన పిల్లల్ని అందరూ చూసేటట్టు కొట్టకూడదు, తిట్టకూడదు. మరి ఏం చేయాలా? రూమ్లోకి తీసుకెళ్ళి బాధిపడేయండి, కొట్టేయండి. పెద్దోడిని కొడితే చిన్నోడికి తెలియకూడదు, చిన్నోడిని కొడితే పెద్దోడికి తెలియకూడదు. అట్ట బేకాల. కానీ ఒకటి ముందు ఒకరిని కొట్టకూడదు, అందరి ముందు పిల్లల్ని తిట్టకూడదు. ముందు చెప్పి చూడండి, మాట వినకపోతుంటే అప్పుడు దెబ్బ. ముందు కళ్ళతో చెప్పాలి ఫస్ట్. కళ్ళతోనే సర్దుకోవాలి. కొంతమంది కళ్ళతో సర్దుకోరు. ఆ తర్వాత చిన్న చిన్న శబ్దాలు అనాలి. అయినా కూడా మనకు దున్నపోత మీద వాన కురిచినట్టు ఏం శలనం ఉండదు. కొంతమంది కొంచెం అర్థమయ్యేటట్టు చెప్పాలి. చెప్తుంటే అర్థం కావట్లేదా, ఇట్రా పక్కకు అని తీసుకెళ్ళి చెప్పి వాళ్ళ ముందు అన్న బయటకు వచ్చి అని పలకరించాలి. ఈ 3 ఏం కాకపోతే ఇంటికి తీసుకెళ్ళి ఇక వెయ్యాల. శిక్ష మూఢతను సరిచేస్తుంది. హాస్టల్లో ఎవరినైనా పిల్లల్ని కొడితే 2 ఎగ్ పఫ్లు తీసుకొచ్చి పెడతా, మళ్ళీ గాయం నేనే కడతా, పౌడర్ నేనే పూస్తా, ఆయింట్మెంట్ నేనే పూస్తా. కొట్టి వదిలేసి వెళ్ళిపోబాకండి. కొట్టిన తర్వాత కాస్త సర్దండి.